హాయ్ గాయ్స్, ఈ రోజు మనం క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూద్దాం. ఈ కన్నడ సినిమా యొక్క స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఎదురు చూడని చాలా ట్విస్టులు వస్తుంటాయి. ఈ సినిమా పేరు రుద్ర గరుడ పురాణ. ఇది 2025లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో రాత్రిపూట తాంత్రిక పూజలు జరుగుతున్నాయి. ఇంకోవైపు బైక్ పై ఇద్దరు వస్తున్నారు. బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరికి పెద్ద గాయాలయ్యాయి. అప్పుడు వారి దగ్గరకు ఏదో రూపం వస్తుంటే దాన్ని చూశారు. భయంతో అక్కడికక్కడే చనిపోయారు. ఒక అతడు తాంత్రిక పూజలు చేస్తున్నందువల్లే వీరు చనిపోయారు. సీన్ కట్ చేసి ప్రైమరీ స్కూల్ ను చూపించారు. చిన్న పిల్లలు డ్రాయింగ్ గీస్తున్నారు. మా నాన్నకు ఈ డ్రాయింగ్ చూపిస్తా అని ఒక పాప అంటోంది. వర్షం పడుతుంటే పిల్లలను తీసుకెళ్లడానికి పేరెంట్స్ వచ్చారు. ఆ పాప యొక్క తండ్రి కూడా వచ్చాడు. జోరు వర్షంలో ఆ బిల్డింగ్ కూలిపోయింది. చాలా మంది పిల్లలకు గాయాలయ్యాయి. పేరెంట్స్ పరిగెత్తి తమ పిల్లలకు ఏమైందో అని చూస్తున్నారు. తండ్రికి డ్రాయింగ్ చూపిస్తానన్న ఆ పాప చనిపోయింది. ఈ బిల్డింగ్ ను కొత్తగా కట్టారు, కానీ నాణ్యత లోపం వల్ల కూలింది అని మీడియాలో చర్చ జరుగుతోంది. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. అతని పేరు రుద్ర. పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కోర్టులో ఉన్న ఒక నిందితుడిని ఎత్తుకెళ్లడానికి వచ్చాడు. ఆ నిందితుడు ఎవరంటే లాయర్. అతడు ఒక చిన్న పాపను లైంగికంగా వేధించాడు. అందువల్లే అతన్ని లేపేయడానికి ప్రయత్నిస్తున్నాడు. లాయర్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే అప్పుడు కూడా ఆ లాయర్ పొగరుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతనికి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఆఫీసర్లు తెలుసు. లాయర్ ను కిడ్నాప్ చేశారని తెలియగానే ఒక పొలిటీషియన్ పోలీస్ బాస్ కు కాల్ చేసి ఆ లాయర్ కు ఏం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మీదే, అతన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు. ఆ పోలీస్ బాసు కంటిన్యూగా హీరోకు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఇదంతా చూసిన లాయర్, నువ్వు నన్ను ఏం చేయలేవు, ఇప్పుడు నీ సీనియర్ నుంచే కాల్ వస్తోంది, ఎత్తి మాట్లాడవయ్యా అని పొగరుగా అంటున్నాడు. కానీ హీరో ఫోన్ ను అస్సలు తీయట్లేదు. ఏంటి వీడు ఫోనే తీయట్లేదు అని సీనియర్ చాలా కోప్పడుతున్నాడు. ఇకపై కూడా నన్ను వదిలేయలేదనుకో నీకే ప్రాబ్లం, మర్యాదగా నన్ను వదిలేయరా అని లాయర్ అంటున్నాడు. నీలాంటి వాళ్ళను నేను వదలనురా, చట్ట ప్రకారం నిన్ను ఏమీ చేయలేనని నాకు బాగా తెలుసు, అందువల్ల నేనే నీకు శిక్ష విధిస్తా అని ఎన్కౌంటర్ లో లేపేశాడు. ఎన్కౌంటర్ చేస్తే కమిషన్ ముందు హాజరు కావాల్సి వస్తుంది. ఇప్పుడు అలాగే హాజరయ్యాడు. ఎందుకోసం ఇలా చేశారు అని ఆఫీసర్ అడుగుతుంటే, నేను కావాలని ఇలా చేయలేదండి, వేరే ఆప్షనే లేకుండా పోయింది, అందువల్లే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నాడు. ఇతడు ఊరికే అలా చెప్తున్నాడనేది సీనియర్ కు బాగా తెలుసు. అప్పుడు విచారణ కమిషన్, ఈ విచారణ ఇంకా జరుగుతూనే ఉంటుంది, అందువల్ల మీరు ఈ పొజిషన్ లో ఉండకూడదు అని చెప్పారు. సరే అని హీరో కూడా ఒప్పుకున్నాడు. కఫేకు వెళ్లారు. అక్కడ ఒక అమ్మాయి వేచి చూస్తోంది. ఆ అమ్మాయి పేరు ప్రియా. యాక్చువల్ గా హీరో పెళ్లి చూపుల కోసం ఇక్కడికి వచ్చాడు. ఆ అమ్మాయిని చూడగానే నచ్చింది. హీరోయిన్ కు కూడా హీరో నచ్చాడు. హీరోయిన్ తో పాటు వాళ్ళ అక్క కూతురు వచ్చింది. ఆమె బాత్రూమ్ కు వస్తోందని చెప్పింది. సరే పాపను బాత్రూమ్ కు తీసుకుని వెళ్లి వస్తా అని హీరోయిన్ చెప్పింది. అదే టైంలో హీరోకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. పని ఉంది, త్వరగా రమ్మని చెప్పారు. అందువల్ల హీరో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొంచెం సేపు అయిన తర్వాత ప్రియా రెస్ట్ రూమ్ నుంచి బయటకు వచ్చింది. అక్కడ హీరో లేకపోవడం చూసింది. ఇక్కడ వీళ్ళు స్నాక్స్ తిన్నారు, దానికి బిల్ పే చేయాలి అని వెయిటర్ అడుగుతున్నాడు. ఏంటి అతడు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు అని హీరోయిన్ చాలా కోపడుతోంది. సీన్ కట్ చేసి దేవి శెట్టి అనే ఒక పొలిటీషియన్ ను చూపించారు. ఈ శెట్టి అనే అతడు చాలా ఇల్లీగల్ పనులు చేస్తుంటాడు, కానీ బయటకు మాత్రం మంచివాడిలా చెప్పుకుంటుంటాడు. ఇతనికి ఒకే ఒక కొడుకున్నాడు. అతని పేరు మను. అతడు కాలేజీలో చదువుతున్నాడు. కొడుకంటే ఇతనికి చాలా ప్రేమ. ఇతడు ఎప్పుడు చూడు ఏదో ఒక ట్రిప్ వేస్తుంటాడు. కొడుకు అడిగితే లేదనకుండా తండ్రి డబ్బు ఇస్తూనే ఉంటాడు. ఇంతకు ముందు పోయిన ట్రిప్ ఎలా ఉందిరా అని అడుగుతుంటే సూపర్ గా ఉంది డాడీ అని చెప్తున్నాడు. సీన్ కట్ చేసి స్టార్టింగ్ లో చూపించారే తాంత్రిక పూజలు జరిగే చోటును చూపించారు. అక్కడ మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి బొమ్మను తయారు చేసి ఏదేదో చేస్తున్నాడు. ఇతడు శెట్టిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు, కానీ ఎందుకనేది ఇప్పుడు చూపించలేదు. దేవి శెట్టి యొక్క ఇంట్లోకి ఏదో వస్తువు వచ్చి పడింది. అదేంట్రా అని అతడు వెతుకుతున్నాడు. దానిపై సాంస్క్రిట్ లో ఏదో రాసి ఉంది. ఏం రాసి ఉందో అతనికి అర్థం కాలేదు. రే ఎవర్రా ఇదంతా వేశారు, వెతకండ్రా అని తన అనుచరులకు చెప్పాడు. వాళ్ళు వెతికిన తర్వాత ఎవరో మాకు కనిపించట్లేదు అన్నారు. ప్రియా అనే అమ్మాయి హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికిపోయింది. ఫైన్ డబ్బులు ఇవ్వు అని పోలీసులు అడుగుతుంటే లేవని చెప్పింది. అదే టైంలో హీరో అటువైపు వచ్చాడు. ఈమె నాకు కావాల్సిన వ్యక్తి అని చెప్పడంతో పోలీసులు ఆమెను పంపించారు. ఇద్దరు కఫేకు వచ్చారు. ఆ రోజు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు కదా,
కదా, కావాలనే చేశాడు అని ఆమె అనుకుంది. కానీ ఇప్పుడు అతను మాత్రం, ఏమండి నేను కావాలని అలా వదిలి వెళ్ళలేదండి, నాకు సడన్ గా పని పడింది, అందువల్లే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయా, ఏమీ అనుకోవద్దు అన్నాడు. ఇక ఇద్దరు లవ్ లో పడ్డారు. ఇప్పుడు హీరోను ఇంకో సీనియర్ ఆఫీసర్ పిలిచాడు. ఇదిగో చూడయ్యా, అన్అఫిషియల్ గా నువ్వు ఒక కేసును హ్యాండిల్ చేయాలి అన్నాడు. ఏం కేసు సార్ అని రుద్ర అడిగాడు. దేవి శెట్టి అని పొలిటీషియన్ ఉన్నాడే, అతని కొడుకు సడన్ గా కనిపించకుండా పోయాడు, అందువల్ల ఈ కేసును అన్అఫిషియల్ గా నువ్వే విచారించాలి. ఈ విషయం గాని బయటకు తెలిసిందనుకో పెద్ద ఇష్యూ అవుతుంది, త్వరగా ఆ అబ్బాయికి ఏమైందో కనిపెట్టు అని ఆ ఆఫీసర్ చెప్పాడు. ఆ తర్వాత శెట్టిని కలవడానికి వెళ్ళాడు. మీ కొడుక్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే, నాకు శత్రువులు ఉండే ఛాన్స్ ఉంది, కానీ నా కొడుక్కి శత్రువులు అంటూ ఎవరూ లేరు అని చెప్పాడు. వెంటనే హీరో కాలేజీకి వెళ్లి విచారిస్తున్నాడు. అతనికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అని కాలేజీ వాళ్ళు చెప్పారు. ఆ ఇద్దరిని పిలిపించి విచారిస్తున్నాడు. మను గురించి అన్ని విషయాలు తెలుసు కదా, తెలిసిన విషయాలు చెప్పండి అని అన్నాడు. మను కావ్య అనే అమ్మాయిని లవ్ చేసినట్లు చెప్తున్నారు. ఆ అమ్మాయి కూడా వీళ్ళ కాలేజీలోనే చదివింది. ఎప్పుడు కూడా ఈ మను కావ్యనే చూస్తుండేవాడు. కావ్యకు ఇదంతా తెలియదు. వాళ్ళెప్పుడు ఒక బస్సులో వెళ్తారు, ఆ బస్సులో ఉండి ఆమెనే చూసేవాడు. ఏదో ఒక రోజు ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. ఒక రోజు బొకేతో సిద్ధంగా ఉన్నాడు. ఆ అమ్మాయి వస్తుంటే ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు, కానీ ఇతడు ప్రపోజ్ చేసే లోపు ఇంకో అబ్బాయి ప్రపోజ్ చేశాడు. అతడు కొంచెం రూడ్ గా ప్రపోజ్ చేశాడు. నాకు ఇష్టం లేదు అని ఆమె చెప్పింది. నువ్వు గాని నో చెప్పావంటే నీ ముఖంపై యాసిడ్ పోస్తా అని తీస్తున్నాడు. అది గమనించిన మను అక్కడికి వచ్చి అడ్డుకున్నాడు. అతన్ని కొట్టి పంపించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఇక తరచుగా మాట్లాడుకునేవారు, లవ్ లో పడ్డారు. లవ్ చేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక ఫ్రెండ్స్ తో సరిగా మాట్లాడకపోయేవాడు. ఆ అమ్మాయి ఎప్పుడు మనుషులో లేని ఒక పాత బస్సులో వచ్చేది. ఇతడు కూడా ఆ అమ్మాయితో కలిసి వెళ్లేవాడు. ఏంటి మనుషులే లేని బస్సా, ఆ బస్సు యొక్క నెంబర్ తెలుసా అని అడిగాడు. రూట్ నెంబర్ తెలుసు, 17A అని వీళ్ళు చెప్పారు. అప్పుడు అసిస్టెంట్ ను పిలిచి డిపోలోకి వెళ్లి ఆ నంబర్ గురించి విచారించు అని చెప్పాడు. మళ్ళీ కాలేజీకి వెళ్లి కావ్య అనే అమ్మాయి ఎవరైనా చదువుతున్నారా అని విచారించాడు. ఆ పేరుతో ఈ కాలేజీలో ఎవరూ లేరు అని వాళ్ళు చెప్పారు. ఏంటి ఆ అమ్మాయి అసలు కాలేజీలో చదవట్లేదా అని షాక్ అయ్యాడు. అదే టైంలో అసిస్టెంట్ నుంచి కాల్ వచ్చింది. సార్ డిపోలో విచారించినప్పుడు అలాంటి ఒక బస్సే లేదని చెప్తున్నారు సార్, ఒకవేళ ఆ పిల్లలు అబద్ధం చెప్పారేమో అంటున్నాడు. మోహన్ అనే కుర్రాడు ఆ అమ్మాయి ముఖంపై యాసిడ్ పోయడానికి ట్రై చేశాడని చెప్పారు. అందువల్ల మోహన్ ను వెతుక్కుంటూ వెళ్తున్నారు. అతడు ఒక పెద్ద రౌడీ దగ్గర పనిచేస్తున్నాడు. ఆ రౌడీని పట్టుకుని మోహన్ ఎక్కడా అని అడిగారు. సార్ 2 ఏళ్ల క్రితమే మోహన్ చనిపోయాడు, అతన్నెందుకు వెతుకుతున్నారు సార్ అని అడిగాడు. ఏంటి 2 ఏళ్ల క్రితం చనిపోయిన వాడు ఎలా యాసిడ్ పోయాలని అనుకున్నాడు అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ ఇద్దరు తప్పు చెప్పారు అని వీళ్ళకి అర్థమైపోయింది. ఆ ఇద్దరిని మళ్ళీ పిలిచి విచారిస్తున్నాడు. సార్ మేము అబద్ధం చెప్పలేదు సార్, చూసిన విషయాన్నే చెప్తున్నాం సార్ అని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. హీరోకు రాహుల్ అని ఒక రిపోర్టర్ తెలుసు. అతన్ని ఇక్కడికి పిలిపించాడు. దేవి శెట్టి గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి అన్నాడు. అతడు శెట్టి గురించి బాగా తెలుసుకున్నాడు. ఆ విషయాలన్నీ హీరోకు చెప్పాడు. సినిమా స్టార్టింగ్ లో బైక్ లో వచ్చేటప్పుడు ఇద్దరు చనిపోయినట్లు చూపించారు కదా, వాళ్ళిద్దరూ కూడా దేవి శెట్టి మనుషులు. కొన్ని వారాల క్రితమే వాళ్ళిద్దరూ చనిపోయారు. దేవి శెట్టికి పొలిటికల్ గా చాలా మంది శత్రువులు ఉన్నారు అని ఆ రిపోర్టర్ చెప్పాడు. అంతేకాదు అతనిపై చాలా మంది అధికారులకు కూడా కోపం ఉంది, వాళ్ళు కూడా ఏదైనా చేసి ఉంటారేమో అని చెప్పాడు. అతనిపై పగ పెంచుకున్న అధికారులు ఎవరనేది తెలుసుకోవడం కోసం ఇతడు ఒక ఆఫీసర్ ను వెళ్లి కలిశాడు. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే, దేవి శెట్టి చాలా ఇల్లీగల్ పనులు చేస్తుంటాడు, నా ఉద్యోగం పోవడానికి కారణమే వాడు అని చెప్తున్నాడు. శెట్టిపై ఈ అధికారికి చాలా కోపం ఉంది కదా, అందువల్ల అతని కొడుకును ఇతడే కిడ్నాప్ చేసి ఉంటాడా అనే కోణంలో విచారించాడు. సార్ దానికి నాకు అసలు సంబంధమే లేదు అని అతడు చెప్పాడు. ఇంతకు ముందు డిపోలో అసిస్టెంట్ మాత్రమే విచారించాడు కదా, ఇప్పుడు హీరో కూడా వచ్చి విచారిస్తున్నాడు. సార్ 17A అనే నెంబర్ బస్సు ఇప్పుడు వాడుకలో లేనే లేదు సార్, కానీ 20 ఏళ్ల క్రితం ఆ నెంబర్ తో బస్సు ఉండేది అని చెప్పాడు. మరి ఆ బస్సును ఎందుకు స్టాప్ చేశారు అని హీరో అడిగితే, సార్ 20 ఏళ్ల క్రితం ఆ బస్సుకు యాక్సిడెంట్ జరిగింది, అందులో వెళ్లిన అంత మంది చనిపోయారు, ఆ తర్వాత ఆ బస్సును స్టాప్ చేసినట్లు చెప్పాడు. 20 ఏళ్ల క్రితం స్టాప్ అయిన బస్సు ఇప్పుడెలా వెళ్ళింది అని ఇతడు ఆలోచిస్తున్నాడు. ఈ శెట్టి ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు అతనికి వీడియో కాల్ వచ్చింది. మాస్క్ పెట్టుకున్న ఒకతను మాట్లాడుతున్నాడు. ఏరా నీ కొడుకును కిడ్నాప్ చేస్తే నువ్వు నింపాదిగా మీటింగ్ లో కూర్చున్నావా అని పొగరుగా మాట్లాడాడు. ఎవర్రా నువ్వు అని అంటుంటే పెద్దగా మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు. ఆల్రెడీ ఒక క్లాత్ లో సాంస్క్రిట్ లో ఏదో రాసి వచ్చింది కదా, దాన్ని డీకోడ్ చేయడానికి ఒకరి దగ్గరికి తీసుకెళ్లాడు. అందులో ఏం రాసి ఉందంటే, మనం ఎంత
మందిని మోసం చేసి ఎంత ఆస్తి సంపాదించినా కూడా ఆ ఆస్తిని మనం అనుభవించలేము, దానివల్లే మనం నాశనం అవుతాము అని అందులో రాసి ఉంది. నా శత్రువులే ఎవరో ఇలా చేశారు అని అతడు అనుకున్నాడు. హీరోతో శెట్టి తన కొడుకు కనిపించకుండా పోయాడని చెప్పాడే తప్ప బెదిరింపులు వచ్చినట్లు చెప్పలేదు. ఇప్పుడు హీరో ఆ బస్సు గురించి తెలిసిన ఒక పెద్ద ఆయనను వచ్చి కలిశాడు. యాక్చువల్ గా ఆ బస్సు ప్రైవేట్ గా నడిపే బస్సు. ఆ ట్రావెల్స్ ను నడిపే వాళ్ళు చాలా బస్సులను తక్కువ ధరకు కొనేవాళ్ళు. స్క్రాప్ కు వేస్తారు కదా, అలాంటి బస్సులను చూసి కొని వాటిని ట్రావెల్స్ గా నడిపేవారు. మొత్తం ఆ ట్రావెల్స్ కు 4 ఓనర్లుగా ఉండేవారు. అందులో మునిరాజ్ అనే అతడు ముఖ్యమైన వాడు. హనుమాన్, రమేష్, మాధవన్ అని ఇంకో 3 ఉండేవారు. ఆ ట్రావెల్స్ లో వెంకటేష్ అనే అతడు డ్రైవర్ గా పనిచేసేవాడు. ఈ ట్రావెల్స్ లో ఉన్న బస్సులన్నీ కూడా చాలా డేంజర్ కండిషన్ లో ఉండేవి. వాటి గురించి అతడు వారికి చెప్పేవాడు. కానీ ఆ 4 ఓనర్లు వినకపోయేవారు. కాలేజీలో టూర్ కు వెళ్తారు కదా, అలాంటి ఆర్డర్ వీళ్ళకు కూడా వచ్చింది. ఒక రోజు హిల్ స్టేషన్ కు వెళ్లాలని చెప్పారు. కానీ బస్ కండిషన్ బాగాలేదు, హిల్ స్టేషన్ కు వెళ్లడం చాలా కష్టమని వెంకటేష్ చెప్పాడు. కానీ ఓనర్స్ పట్టించుకోకుండా నువ్వు తీసుకెళ్లాలి అని బలవంతం చేశారు. ఇక వేరే దారి లేక ఆ బస్సును తీసుకెళ్లాడు. ఆ బస్సులోకి ఇప్పుడు కాలేజీ పిల్లలంతా ఎక్కారు. కావ్య కూడా ఎక్కింది. 20 ఏళ్ల క్రితమే కావ్య చనిపోయింది. ప్రెజెంట్ లో కావ్య లేనట్లుంది. వెంకటేష్ బస్సును నడుపుతున్నాడు. రాత్రి కావడంతో అంతా నిద్రపోయారు. అదే టైంలో హిల్ స్టేషన్ లో బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. అయ్యయ్యో బ్రేకులు పడట్లేదే అని కంగారు పడ్డాడు. బస్సును కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించాడు. ఒకానొక సమయంలో పైనుంచేని బస్సు కింద పడిపోయింది. ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా చనిపోయారు. ఇదంతా కూడా చెప్పేది ఎవరంటే వెంకటేష్ యొక్క ఫ్రెండ్. యాక్చువల్ గా వెంకటేష్ మంచి డ్రైవర్. బస్సు కండిషన్ బాగా లేకపోవడం వల్లే ఇలా జరిగింది. కానీ ఓనర్స్ ఏం చెప్పారంటే వెంకటేష్ బస్సును సరిగా నడపకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు చాలా కోపోద్రిక్తులయ్యారు. మా పిల్లలు చనిపోవడానికి వెంకటేషే కారణమని చెప్పి అతని ఇంటికి వెళ్లి నిప్పు పెట్టారు. ఆ ఫ్యామిలీకి చెందిన వారంతా మంటల్లో కాలిపోయి చనిపోయారని చెప్పాడు. సరే ఆ 4 గురించి తెలుసా, వారి ఫోటోలు ఇవ్వమని అంటే 3 ఫోటోలు ఇతని దగ్గర ఉన్నాయి. కానీ 4వ వ్యక్తి పేరు మునిరాజ్ అని తెలుసు, కానీ ఫోటో లేదు. వీరిలో ఒక్కరిని పట్టుకున్నా కూడా మునిరాజు గురించి కూడా తెలుస్తుంది కదా, అందువల్ల చూసుకుందామని హీరో వెళ్లిపోయాడు. సీన్ కట్ చేసి శెట్టి ఇంటిని చూపించారు. శెట్టి పడుకుని ఉన్నప్పుడు ఎవరో తలుపు తట్టారు. అతడు తలుపు తెరవడానికి వెళ్ళాడు. అప్పుడు చనిపోయిన ఒక అమ్మాయి దయ్యంలాగా అతని కంటికి కనిపిస్తోంది. అది చూసి ఇతడు చాలా భయపడిపోయాడు. హనుమాన్, మాధవన్, రమేష్ అని 3 ఉన్నారు కదా, అందులో ఒక వ్యక్తిని కలవడానికి హీరో వచ్చాడు. చూస్తే అప్పుడే అతడు చంపబడ్డాడని హీరోకు తెలియవచ్చింది. ఎలా ఈ హత్య జరిగింది అని అడిగితే కొంతమంది వచ్చి ఇతన్ని చంపేశారని చెప్పారు. ఇక 2వ వ్యక్తిని వెతకడానికి వెళ్ళాడు. అతనికి చాలా బోట్లు ఉన్నాయి. అతని గురించి ఒక పెద్ద ఆయనకు బాగా తెలుసని అతన్ని పిలిచి విచారిస్తున్నారు. అతడు ఇక్కడ లేడు, వేరే ఊరికి వెళ్ళాడు, రావడానికి చాలా టైం పడుతుందని చెప్పాడు. అలా చెప్పిన వాడు కాస్త దూరం వెళ్లి కాల్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు ఇప్పుడే నీ గురించి విచారించారు, ఇటువైపు రావద్దు అని అన్నాడు. అప్పుడు ఇదంతా హీరో గమనించాడు. ఆ పెద్ద ఆయన యొక్క ఫోన్ తీసుకుని చివరగా ఎవరికి కాల్ చేశాడని విచారించాడు. ఆ నంబర్ ఎక్కడ ఉన్నదనేది గుర్తుపట్టాడు. ఆ లొకేషన్ పక్కనే ఉన్నట్లు చెప్పారు. వెంటనే ఆ లొకేషన్ కు టీమ్ తో పాటు వెళ్తున్నాడు. ఇతడు వెళ్లే లోపే కిరాయి రౌడీలు అతన్ని చంపేశారు. హీరో వెళ్తున్న క్రమంలోనే అతన్ని వేటాడుతున్నారు. ఎలాగైనా అతన్ని పట్టుకోవాలి, అతడు ప్రాణాలతో దొరికితేనే మునిరాజు ఎవరో తెలుస్తుంది అని హీరో చాలా ట్రై చేస్తున్నాడు. ఆ రౌడీలను ఎదిరించి ఫైట్ కూడా చేశాడు. కానీ ఒకానొక సమయంలో అతన్ని పొడిచి వాళ్ళు పారిపోయారు. మునిరాజు ఎవరు అని అడుగుతున్నాడు. కానీ ఆ లోపే అతడు చనిపోయాడు. ఇక ఆ 3వ వ్యక్తి గురించి విచారిస్తున్నాడు. అతడు కూడా చంపబడ్డాడని తెలియవచ్చింది. మునిరాజు గురించి తెలియకూడదని చెప్పి అతడే వీరందరినీ చంపే ఛాన్స్ ఉందనేది హీరోకు అర్థమైంది. ఆ మునిరాజు ఎవరో కనిపెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. ఫోటో లేకపోవడం వల్ల అతన్ని కనిపెట్టడం కష్టంగా మారింది. సరే ఇంతకీ దీనికి ఈ శెట్టికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నాడు. శెట్టి దగ్గరికి వచ్చి మునిరాజు తెలుసా అని అడిగితే ఆ పేరును నేను విన్నదే లేదే అంటున్నాడు. సీన్ కట్ చేస్తే అవినాష్ అనే సీనియర్ పోలీస్ ఆఫీసర్ గురు అనే వ్యక్తికి కాల్ చేశాడు. హీరో ఇప్పుడు ఒక కేసును హ్యాండిల్ చేస్తున్నాడు కదా, దాన్ని నువ్వు కూడా విచారించు అని చెప్పాడు. అతని కంటే ముందే నేను అంతా కనిపెడతా అని గురు వెళ్లిపోయాడు. ఇప్పుడు శెట్టికి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో చూస్తే కొడుకు చెడ్డీతో ఉన్నాడు. నాన్న దయచేసి నన్ను కాపాడండి అని బతిమిలాడుతున్నాడు. ఎందుకురా నా కొడుకును ఇలా హింసిస్తున్నావు, నీకేం కావాలి అని కోపంగా అడిగాడు. మాస్క్ వేసుకున్న ఆ వ్యక్తి నాకు 5 లక్షలు కావాలి, నువ్వు తీసుకురావద్దు, నీ భార్య ఆ డబ్బు తీసుకురావాలి, అది కూడా ట్రైన్ ద్వారానే రావాలి అని చెప్పాడు. ఇంకోవైపు హీరోకు ఈ కేసుని ఇచ్చిన
విచారించిన ఆఫీసర్ ఇప్పటి వరకు ఏమేమి కనిపెట్టావో చెప్పు అన్నాడు. హీరో అన్ని విషయాలు చెప్పాడు. 20 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ కు ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం ఉంది సార్. ఆ కేసులో ఈ శెట్టికి సంబంధం ఉన్నట్లుంది. అందువల్లే అతని కొడుకును కిడ్నాప్ చేశారు సార్ అని చెప్పాడు. ఏంటయ్యా నువ్వు ఏదేదో చెప్తున్నావు అని ఈ సీనియర్ ఆఫీసర్ అస్సలు నమ్మట్లేదు. నేను చెప్తే మీరు నమ్మరని నాకు బాగా తెలుసు సార్. అందుకోసం ఆ రిపోర్టర్ వచ్చాడు, అతడే చెప్తాడని పిలిపించాడు. అప్పుడు రాహుల్ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. అప్పట్లో రాహుల్ కు ఒక్క స్టోరీ కూడా దొరకట్లేదు. బైక్ లో వెళ్లేటప్పుడు తరచుగా ఒక అతడు లిఫ్ట్ అడిగేవాడు. అందువల్ల అతడు ఫ్రెండ్ అయ్యాడు. ఆ వ్యక్తికి ఇతనికి స్టోరీ దొరకట్లేదనే విషయం తెలిసింది. మీకు నేను హెల్ప్ చేస్తా అన్నాడు. ఎలా హెల్ప్ చేస్తావు అని అంటుంటే, బార్ లో ఎప్పుడు చూడు ఒక గ్రూప్ తాగుతుంటుంది కదా, ఆ గ్యాంగ్ తో మాట్లాడండి, మీకు స్టోరీ దొరుకుతుంది అన్నాడు. అందువల్ల రాహుల్ అనే ఈ రిపోర్టర్ ఆ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి మాట కలిపాడు. ఆ గ్యాంగ్ లో ఉన్న వాళ్లకు మందిప్పించాడు. అందులో ఒకడు భయపడుతూ ఉంటాడు, ఎప్పుడూ కూడా శోకంగా ఉంటాడు. ఇంతకీ నీ సమస్య ఏంటి అని అడిగాడు. అప్పుడు అతడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. వీళ్ళు డబ్బులు తీసుకుని ఏ పని చెప్తే ఆ పని చేస్తుంటారు. ఒక వ్యక్తిని చంపాలని వీళ్లకు డీల్ వచ్చింది. వీళ్ళు కూడా స్కెచ్ చేసి అతన్ని లేపేయాలనుకున్నారు. ఆ టైంలో అతడొక్కడే బయటకు వచ్చేలా ఉండేది. కానీ అతనితో పాటు కూతురు కూడా వచ్చింది. అనుకోకుండా వీళ్ళు ఆ అమ్మాయిని కూడా చంపాల్సి వచ్చింది. తండ్రి బాడీని కూతురు బాడీని ఒక చోట పాతి పెట్టారు. ఆ పాప ముఖం గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంది అంటున్నాడు. బాడీని ఎక్కడ పాతి పెట్టాడో కూడా చెప్పాడు. మరుసటి రోజే ఈ రిపోర్టర్ పోలీసులకు విషయం చెప్పాడు. డెడ్ బాడీలను పోలీసులు బయటకు తీశారు. ఇంతకీ ఇందులో విషయం ఏంటి అని ఆ పోలీస్ ఆఫీసర్ అడిగాడు. సార్ నాతో ఒకడు ఫ్రెండ్షిప్ చేశాడే, అతడే సార్ చంపబడ్డాడు అని ఈ రిపోర్టర్ చెప్పాడు. యాక్చువల్ గా అతడు ఆత్మలాగా వచ్చి నాకు వివరాలు చెప్పాడు అంటున్నాడు. అప్పుడు కూడా ఈ సీనియర్ అస్సలు నమ్మట్లేదు. కానీ హీరోను చూస్తూ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఆ అబ్బాయిని మాత్రం త్వరగా కాపాడవయ్యా అని చెప్పాడు. ఇప్పుడు ప్రీతి అని ఒక జర్నలిస్ట్ ను చూపించారు. గురువు నడుచుకుంటూ వెళ్లేటప్పుడు అతన్ని కలిసింది. సార్ మీరే కదా ఆ పొలిటీషియన్ యొక్క కొడుకును కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నేను మీడియాలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు సార్ అందే. ఇంతకు ముందు ఈ కేసును వేరే ఆఫీసర్ విచారించేవాడు. ఇప్పుడు మీరు కూడా విచారణ చేస్తున్నట్లున్నారు. ఆ ఆఫీసర్ సరైన వ్యక్తి కాడు అని ఈమె చెప్పింది. ఏమంటున్నారండి అని గురువు అడుగుతుంటే అప్పుడు రుద్ర గురించి మొత్తం చెప్తోంది. సార్ అనఫిషియల్ గా రుద్ర ఈ కేసును విచారిస్తున్నాడు కదా, అందువల్ల అతడు చాలా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. పొలిటీషియన్ దగ్గరికి వెళ్లి మీ కొడుకును నేను కనిపెడతాను, కానీ నాకు ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పాడు. దానికి శెట్టి కూడా ఒప్పుకున్నాడు. రుద్ర నిజాయితీ పరుడు కాదు సార్ అని చెప్తోంది. వెంటనే ఈ గురు హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ ను కలిశాడు. మీరు అనుకున్నట్లు రుద్ర మంచివాడు కాదు, చెడ్డవాడు అని అంటుంటే నా రుద్ర చాలా మంచివాడు అని ఆమె అంటోంది. రుద్ర లంచాలు తీసుకుంటాడు. అంతెందుకు అతని ఫ్యామిలీ గురించి మీకు ఎప్పుడైనా చెప్పాడా అని అన్నాడు. అప్పుడు ఆమె కూడా ఆలోచనలో పడింది. ఎందుకంటే రుద్ర తన ఫ్యామిలీ గురించి ఇప్పటి వరకు ఒక్క విషయం కూడా చెప్పలేదు. అప్పుడు ఆమె ఏదేదో ఆలోచిస్తోంది. ఒకవేళ రుద్ర చెడ్డవాడా అని కూడా అనుకుంది. ఈ గురు అనే అతడు అవినాష్ అనే ఆఫీసర్ కే రిపోర్ట్ చేస్తాడు. కొత్తగా ఒక రికార్డ్ దొరికిందని చెప్పి అవినాష్ కు చూపిస్తున్నాడు. ఒక మిస్టీరియస్ వ్యక్తి శెట్టితో మాట్లాడతాడు కదా, ఆ రికార్డే అతనికి దొరికినట్లుంది. దాన్ని ఈ అవినాష్ అనే ఆఫీసర్ కు వినిపిస్తున్నాడు. అందులో ఏముందంటే 5 లక్షల రూపాయలు కావాలి, కానీ ఆ డబ్బు నువ్వు తీసుకురావద్దు, నీ భార్య తీసుకురావాలి, అది కూడా ట్రైన్ లో తీసుకురావాలని అతడు చెప్పాడు కదా. అదంతా వీళ్ళు విన్నారు. ఇప్పుడు గురువు ఏమంటున్నాడంటే, సార్ వాళ్ళకే తెలియకుండా నేను ఫాలో అవుతాను, ఆ మిస్టీరియస్ వ్యక్తిని పట్టుకుంటాను, అతని నుంచి పొలిటీషియన్ కొడుకును కాపాడుతా అంటున్నాడు. సరే ప్రొసీడ్ అని చెప్పాడు. ఇక శెట్టి యొక్క భార్య పిఎని తీసుకుని ట్రైన్ లో వెళ్తోంది. వాళ్లకు తెలియకుండా గురు ఫాలో అవుతున్నాడు. అదే టైంలో ఆ మిస్టీరియస్ వ్యక్తి ఫోన్ చేసి డబ్బును విసిరి పారేయని చెప్పాడు. అప్పుడు ఈమె కూడా నీళ్లలో విసిరి పారేసింది. పక్కనే ఉన్న పోలీసులు ఈమె దగ్గరకు వచ్చి తొందరపడి డబ్బును ఎందుకు విసిరేశావు అని అడుగుతున్నారు. మీరెవరు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని ఆ శెట్టి యొక్క భార్య షాక్ అయ్యింది. ఈ విషయం శెట్టికి కూడా తెలిసింది. పోలీసులు వచ్చారని తెలిసే ఆ మిస్టీరియస్ వ్యక్తి ఇలా చేయమని చెప్పాడు. ఇంకోసారి ఇలా జరిగిందనుకో మీ కొడుకును చంపి పడేస్తా అని శెట్టిని ఆ మిస్టీరియస్ వ్యక్తి బెదిరించాడు. అప్పుడు శెట్టికి చాలా కోపం వచ్చింది. ఈ పోలీసులు అక్కడికి ఎందుకు వెళ్లారు అని తిట్టాడు. అవినాష్ ను చూస్తూ అనవసరంగా మీరు ఇందులో తలదూర్చొద్దు, ఈ కేసును రుద్ర చూసుకుంటాడు అని అన్నాడు. అవినాష్ కు పైన ఇంకో ఆఫీసర్ ఉంటాడు కదా, అతడు 2 గ్రూపులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. అనఫిషియల్ గా ఒకరు విచారిస్తే సరిపోదా, నువ్వెందుకు అఫీషియల్ గా ఇంకో ఆఫీసర్ ను విచారించమని చెప్పావు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ కేసు గురించి అందరికీ తెలిసింది. ఇక ఈ కేసును రుద్రనే విచారిస్తే బాగుంటుంది
అని అన్నారు. సీన్ కట్ చేస్తే హీరో హీరోయిన్ కలిశాడు. అప్పుడు ఆమె నీ పేరెంట్స్ ను నాకు పరిచయం చేస్తావా అని అడిగింది. త్వరలోనే వాళ్ళను నీకు పరిచయం చేస్తా అన్నాడు. 20 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ లో చాలా మంది చనిపోయారు కదా, కష్టపడి వాళ్ళ ఫోటోలన్నీ హీరో సేకరించాడు. కాలేజీలో చదువుతున్న ఆ ఇద్దరిని పిలిపించి ఈ ఫోటోలను చూపించారు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళను చూసారా అని అడిగారు. అవును, ఆ బస్ లో వీళ్ళను చూసాము అని చెప్పారు. 20 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళను వీళ్ళెలా చూశారు అని అవినాష్ ఆశ్చర్యపోయాడు. అంతేకాదు మునిరాజు ఎవరనేది కనిపెట్టాను, అతని ఫోటోను కూడా సేకరించా అని హీరో ఆఫీసర్ కు చెప్పాడు. ఇంతకు ముందు ఒకసారి విచారించినప్పుడు మునిరాజు ఫోటో లేదని ఒక ఆయన చెప్పాడే, అతని దగ్గరికి వెళ్లి ఈ ఫోటోను చూపించాడు. ఈ ఫోటోలో ఉన్నది శెట్టినేనా అని అడిగాడు. ఎస్, ఇప్పుడు ఇతడు శెట్టి, కానీ ఆ టైంలో ఇతడే మునిరాజు అని చెప్పాడు. ఓహో, అయితే మునిరాజే శెట్టిగా మారాడా అని హీరో అనుకున్నాడు. 20 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ కు ఇతడే మూల కారణం కదా, అందువల్ల చనిపోయిన వారంతా దయ్యాలై ఇతని కొడుకును కిడ్నాప్ చేశాయి అని ఆఫీసర్ కు చెప్తున్నాడు. సీన్ కట్ చేసి శెట్టి ఇంట్లో చూపించారు. అక్కడికి ఒక పార్సల్ వచ్చింది. అతని భార్య ఓపెన్ చేసి చూస్తోంది. లోపల కొడుకు యొక్క డ్రెస్ ఉంది. అంతేకాదు మంత్రించిన నిమ్మకాయలున్నాయి. అయ్యయ్యో, నా కొడుకు ఏమైందో అని ఆమె చాలా బాధపడుతోంది. అదే టైంలో మిస్టీరియస్ వ్యక్తి కాల్ చేశాడు. నీకేం కావాలరా అని శెట్టి అడుగుతున్నాడు. నాకు 5 కోట్లు కావాలి, నువ్వే ఒంటరిగా తీసుకురావాలి అని చెప్పాడు. నేను తీసుకొస్తా అని చెప్పాడు. ఇంకోవైపు ఆ కుర్రాడు దొరికినట్లు హీరోకు సమాచారం వచ్చింది. అతన్ని స్టేషన్ ముందు వదిలేసి వెళ్లిపోయారు. అతడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అందువల్ల హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆ కొడుకుని తల్లికి అప్పగించారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నా కొడుకు వచ్చాడు కానీ ఇంకా ఇంటికి నా హస్బెండ్ రాలేదు అని అంది. హస్బెండ్ డబ్బు ఇవ్వడానికి వెళ్ళాడు కదా, ఆ విషయం కూడా హీరోకు చెప్పింది. ఇప్పుడు శెట్టి మిస్ అయిన విషయం హీరోకు తెలిసింది. అతని ఫోన్ సిగ్నల్ ఒక చోట కట్ అయిపోయింది. అక్కడికి వెళ్లి చెక్ చేయాలనుకున్నారు. హీరో అతని టీం వేగంగా అక్కడికి వెళ్లారు. 20 ఏళ్ల క్రితం కొండపై నుంచి బస్సు కింద పడింది కదా, అక్కడే అతని యొక్క సిగ్నల్ కట్ అయింది. ఈ చుట్టుపక్కల అతడు ఏమైనా ఉన్నాడా అని చెక్ చేస్తున్నారు. చూస్తే అక్కడ అతని కారు కింద పడి ఉంది. కారు లోపల అతడు చనిపోయి పడి ఉన్నాడు. ఈ కారు పడేటప్పుడు ఎవరైనా చూసి ఉంటారేమోనని పక్కనున్న వారిని విచారిస్తున్నారు. అక్కడ ఒక అతడు టీ షాప్ నడుపుతున్నాడు. అతని దగ్గరికి వెళ్లి ఇటువైపు ఎవరు వచ్చారు అని అడిగాడు. సార్, కాలేజీ పిల్లలంతా కలిసి ఒక బస్సులో టూర్ లాగా వెళ్లారు సార్, వాళ్ళే ఇక్కడ బండిని ఆపి టీ తాగారు. ఓ అలాగా, అయితే ఆ బస్సు నెంబరు 17A అని హీరో అడిగాడు. అప్పుడు అతడు కూడా అవును అని చెప్పాడు. ఆ బస్సులో ట్రావెల్ చేసిన వారిని ఫోటోలన్నీ హీరో దగ్గర ఉన్నాయి కదా, మీరు చూసింది వీరినేనా అని ఫోటోలు చూపించాడు. అవును సార్, ఆ బస్సులో వీరే ఉన్నారు అని అతడు చెప్పాడు. అయితే దయ్యాలే వచ్చాయి. ఈ దయ్యాలే బస్సుతో ఈ కారును ఢీ కొట్టి ఇలా పల్టీలు కొట్టేలా చేశాయి అని అంటున్నాడు. హీరో కాల్ చేసి ఇదంతా అవినాష్ కు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు అవినాష్ అక్కడ నుంచి కారును అతని డెడ్ బాడీని క్లియర్ చేయమని చెప్పాడు. ఎందుకు క్లియర్ చేయమని చెప్పాడంటే, వీళ్ళు గాని ఈ విషయం చెప్పారనుకోండి, దయ్యాలు గియ్యాలు ఉన్నాయని అంటే ఎవరు ఒప్పుకోరు, వేరేలాగా ఈ కేసును మనం హ్యాండిల్ చేయాలంటున్నాడు. ప్రెస్ మీట్ పెట్టారు. శెట్టికి ఏమైంది అని జర్నలిస్టులు అడుగుతున్నారు. అతనికి ఏమైందో తెలియట్లేదు, మేము విచారణ చేస్తున్నాం, త్వరలోనే అతన్ని కనిపెడతామని అవినాష్ చెప్పాడు. ఇంకా అతడు మిస్సింగ్ లోనే ఉన్నాడని అబద్ధం చెప్పాడు. ఇప్పుడు ఒక ఆశ్రమంలో ఫంక్షన్ జరుగుతోంది. అక్కడికి హీరో ప్రియాను తీసుకెళ్లాడు. అక్కడే గురువుతో ఇంతకు ముందు మీడియా అమ్మాయి ఒక ఆమె మాట్లాడిందే, ఆమె కూడా అక్కడే ఉంది. ఆమె పేరు ప్రీతి. ఆమె హీరో యొక్క ఫ్రెండ్ అనే విషయం ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు చాలా విషయాలు రివీల్ చేస్తున్నారు. స్టార్టింగ్ లో ఒక స్కూల్ పడిపోయినట్టు చూపించారు కదా, ఆ స్కూల్ యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ చేసింది ఎవరో తెలుసా? ఈ శెట్టి యొక్క కంపెనీనే ఆ భవనాన్ని నిర్మించింది. ఆ బిల్డింగ్ పడిపోవడం వల్ల మీడియా వాళ్ళు ఎందుకిలా జరిగిందని ఇతన్ని అడిగారు. అది పడిపోతే నేనేం చేస్తానండి, ఏదో విపత్తు వల్ల పడిపోయింది, దానికి నేనేం చేస్తాను అని దబాయించాడు. కూతురును కోల్పోయిన తండ్రి కంప్లైంట్ చేయడం కోసం హీరో దగ్గరకు వచ్చాడు. సార్, నేను శెట్టి దగ్గరికి వెళ్లి అడిగాను సార్, అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు, ఎలాగైనా అతనికి శిక్ష పడాలి సార్ అన్నాడు. అతన్ని చట్ట ప్రకారం మనం శిక్షించలేము, నేను అతనికి వేరే విధంగా శిక్ష వేస్తాను, నాతో పాటు మీరు ఉంటారా అని హీరో అడిగాడు. ఇదిగోండి మాస్క్ అని అతనికి ఇచ్చాడు. ఇక హీరో యొక్క టీమ్ లో ఎవరెవరు ఉన్నారో చూపిస్తున్నారు. యాక్చువల్ గా రాహుల్ అని మీడియా పర్సన్ ను చూపించారే, అతడు ఇతని టీం కి చెందిన వ్యక్తే. ప్రీతి కూడా ఇతని టీం లోని వ్యక్తే. అంతేకాదు టీ షాప్ అతడు ఒకడు సాక్ష్యం చెప్పాడే, అతడు కూడా ఇతడు సెట్ చేసిన వ్యక్తే. యాక్చువల్ గా 20 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిన బస్సు తిరిగి ఇప్పుడు రానేలేదు. వీళ్ళే ఒక స్టోరీని క్రియేట్ చేశారు. మరి యొక్క 2 ఫ్రెండ్స్ ఉన్నారే, వాళ్ళు ఆల్రెడీ ఒక డ్రగ్ కేసులో ఇరుక్కున్నారు. అది బయటకు
బయటకు రాకూడదంటే నేను చెప్పినట్లు మీరు స్టేట్మెంట్ ఇయ్యాలి అని హీరో చెప్పాడు. అదేంటంటే మను కావ్య అనే ఒక అమ్మాయిని లవ్ చేశాడని, ఆమెతో కలిసి బస్సులో వెళ్ళాడని వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాడు. సీనియర్ దగ్గర కూడా ఇలాగే చెప్పాలని సెట్ చేశాడు. ఈ కేసులో దయ్యాలు భూతాలు వచ్చేలా సెట్ చేసింది ఇతడే. అందువల్లే అతనికి డౌట్ వచ్చి ఈ కేసును విచారించమని గురువును అతడు పంపించాడు. అతడు గాని విచారిస్తే ఈ కేసులో అన్ని విషయాలు తెలుస్తాయి. అందువల్ల హీరో ఏం చేశాడంటే అతన్ని డైవర్ట్ చేయమని ప్రీతికి చెప్పాడు. అందువల్ల ఆమె కావాలని అతని దగ్గరకు వెళ్లి రుద్ర కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పింది. మరి ఇదంతా ఇతడు ఎందుకు చేశాడనేది రివీల్ చేశారు. శెట్టి తన కొడుకును కాపాడుకోవడం కోసం డబ్బు తీసుకుని వెళ్ళాడు. ఆ మిస్టీరియస్ వ్యక్తి యొక్క చోటుకు వెళ్లి ఎక్కడున్నావురా బయటకు రారా అని అరుస్తున్నాడు. అప్పుడు హీరో బయటకు వచ్చి మాస్క్ తీశాడు. హీరోను చూడగానే శెట్టి కూడా షాక్ అయ్యాడు. రేయ్ ఇదంతా చేసేది నువ్వా అని స్టన్ అయ్యాడు. అవునరా ఇదంతా నేనే చేస్తున్నాను. ఇంతకీ నేనెవరో నీకు తెలియదు కదా, నేనే రా వెంకటేష్ కొడుకును అన్నాడు. ఒక్కడివే రావాలని హీరో చెప్పాడు. కానీ ఇతడు మాత్రం తన అనుచరులను తీసుకొచ్చాడు. ఇక వాళ్ళంతా హీరోను అటాక్ చేస్తున్నారు. యాక్చువల్ గా హీరో వాళ్ళ తండ్రి వెంకటేష్ ఎలాంటి తప్పు చేయలేదు. అన్యాయంగా ఇతని స్వార్థం వల్ల అతడు చనిపోయాడు. ఇక జనం అంతా మా పిల్లలు ఇతని వల్లే చనిపోయారని చెప్పి ఇంటికి వచ్చి నిప్పు పెట్టారు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ మాత్రం హీరోను నువ్వు వెనక వైపు నుంచి బయటకు వెళ్లిపో అని చెప్పింది. ఆ తల్లిదండ్రులు చనిపోయే ముందు కొడుకును మాత్రం కాపాడారు. ఇతడు పెద్దగా అయ్యాక తండ్రి యొక్క ఫ్రెండ్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఈ శెట్టిపై ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకునేవాడు. ఇతని నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి యొక్క కూతురు చనిపోయింది కదా, అతన్ని పిలిపించి అతని చేతులతోనే శెట్టిని చంపించాడు. యాక్చువల్ గా నా పేరెంట్స్ ను నీకు పరిచయం చేస్తానని ప్రియాకు చెప్పాడు కదా, ఇప్పుడు ఆశ్రమానికి తీసుకువచ్చి ఇక్కడ ఉన్నవారే నా పేరెంట్స్ అని చెప్తున్నాడు. ఇక ప్రియా ఇతడు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి భోజనం చేస్తుంటే అవినాష్ కాల్ చేసి నెక్స్ట్ పని వచ్చింది త్వరగా రా అని చెప్పాడు. ఇక నేను బయలుదేరాలి అని అంటుంటే ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.